హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో ఇదైతే మండే రోజు వ్లాగ్. ఇంకా మా మార్నింగ్ అయితే మా పిల్లల డ్యూటీలు అయితే వీళ్ళైతే తీసుకున్నారు. కూర్చోబెట్టుకొని టీవీ చూస్తూ ఉన్నారు అందరు ఇక్కడ. ఆ రోజు మా మరిది వాళ్ళది మ్యారేజ్ డే. సో మేమైతే సండే వెళ్ళాము, సండే ఆఫ్టర్నూన్ వెళ్ళాము, మండే ట్యూస్డే ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి వచ్చాము మేము. ఇంకా ఇదైతే వాళ్ళ ఇంట్లో హాల్లో నుంచి బయటికి బాల్కనీ అయితే ఒకటి ఉంది. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది మార్నింగ్. ఇంకా ఎండ అయితే రాలేదు, ఎండ అయితే లేదు బెంగళూరులో. ప్రజెంట్ కొంచెం చల్లగానే ఉంది క్లైమేట్. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, అందుకైతే చిన్న క్లిప్ తీశాను. ఇంకా మార్నింగ్ అయితే కాఫీ పెడతా ఉన్నాము ఇక్కడ. కాఫీ ఆర్ టీ ఏదో ఒకటి, బట్ ఇక్కడైతే కాఫీ పెడుతున్నాము. అందరము ఇలా కలిసి ఉంటే అసలు టైం ఎలా అయిపోతుందో కూడా అర్థం కాదు. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూ ఉన్నాడు నాకు. ఇక్కడైతే అదే మాట్లాడుకుంటా ఉన్నాం. పుష్ప 2 ఇప్పుడు ఏదో ట్రెండింగ్ ఉంది కదా, ఒక్క కప్పుల పాలు మరో కప్పుల బ్రూ అని. సో అది చేయొచ్చు కదా ఇప్పుడు వీడియో అని అయితే అనుకుంటా ఉన్నాం మేము ఇక్కడ కామెడీగా. ఇంక అందరికైతే కాఫీ వేసి ఇచ్చాము. కాఫీ అయితే తాగాం మార్నింగ్. ఇంకా వాళ్ళకైతే ఆఫీస్ ఉంది, జస్ట్ ఇంట్లో అయితే లాగిన్ అయ్యారు. కొంచెం పెట్టేనా, కొంచెం అది కింద పడితే బూస్ట్. చిన్ను హాయ్ చెప్పు, చిన్ను హాయ్ చెప్పు. కింద పోసుకుంటున్నాను చూడు, హాయ్ బాగా చెప్పురా ఇట్లా చూసి. ఇక్కడ మావాడైతే ఏదో రోబో మూవీ ఏదో చూస్తూ ఉన్నాడు. సౌండ్ తగ్గించమని చెప్పామని చెప్పి కోపపడుతున్నాడు చూడండి. ఇక్కడ గన్ ఎట్లా చెప్పి అంటే నన్ను కాల్ చేస్తానన్నా, అదే అర్థము. ఎట్లా ఒక్కసారి నాకు చెప్పు ఒకసారి. అందరికి చెప్పి నేర్చుకుంటారు నాన్న. నేను హీరో తీసుకుంటారు, భలే యాక్టింగ్ చేస్తున్నాడు, హీరోకి తీసుకుంటాను నేను. నీ అట్లా కాదు, వాడు బాగా చేస్తాడు. ఒక్కసారి కన్నా చెన్ను ఒక్కసారి కళ్ళకాడ అట్ట అది. మా బాబు ఇక్కడ రోబో సినిమా చూస్తున్నాడు, సౌండ్ తగ్గించమని చెప్పాదండి. వాళ్ళ అమ్మ పైన కోపంతో ఇలా గన్తో షూట్ చేస్తారు కదా, అలా అయితే యాక్టింగ్ చేస్తున్నాడు. మా బాబు చూడండి, నేనైతే మా బుడ్డోని ఎత్తుకున్నా అని చెప్పి ఎత్తుకోవద్దంట, వాడిని దించేయాలని ఇక్కడ అరుస్తూ ఉంది. దా అయితేరా ఎత్తుకోకూడదా? వద్దా వద్దు బాబు. అమ్మో వద్దా, వద్దు ఎత్తుకోవద్దా నేను బాబుని, అసలు వద్దులే. చూసారా, బుడ్డోని దించి దీన్ని తీసుకునేదాకా ఒప్పుకోలేదు. మా అమ్మకి ఇచ్చి వాడిని నేను దీని దగ్గర తీసుకుంటే అప్పుడు సైలెంట్గా ఉంది. చూడండి ఎట్లా చేస్తుంది ఆ పిల్ల. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్లోకి దోశ అయితే పోసుకున్నాము. మా సిస్టర్ అయితే చట్నీ వేసింది, నేనైతే దోశ పోస్తున్నా ఇక్కడ. ఇంకా దోశ అంటారా, ఇంకెవరైనా వస్తే దోశ ఇడ్లీ అవే కదా చేసుకుంటాము. ఉప్మాలు అంటే మళ్ళీ ఉప్మానా అనుకుంటాము. ఈరోజే మీ ఇంట్లో ఎప్పుడు తిరగాలి అట్లా.
ఇంకా మా బుడ్డదైతే ఇంట్లో ఉంటే వాకర్లో తిరుగుతుంది కదా, సో ఇంకా అక్కడ వాకర్ లేదు, జోగాడుతుంది. ఇప్పటివరకు అయితే జోగాడిందే నేను చూడలేదు, అదే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇంకా పిల్లలకైతే స్నానం చేయించి మేము రెడీ అయ్యి ఇంకా నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి కొబ్బరి పాలతోని పలావ్ అయితే చేసాము. నార్మల్ది ఎందుకు లేని కొబ్బరి పాలతోనే చేసాము, పచ్చి కొబ్బరితో. ఇంకా నేను ఇది అప్లోడ్ చేసుకుందాము యూట్యూబ్లో అనేసి వీడియో తీసుకుంటుంటే మా హస్బెండ్ వచ్చి ఇది నేను తీసుకునేది అయితే వీడియో తీస్తూ ఉన్నాడు మళ్ళీ ఇక్కడ. ఇదైతే నేను వీడియో అప్లోడ్ చేస్తాను, రైస్ ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే గబగబా చేసేసుకొని బిఫోర్ లంచ్ అంటే లంచ్ తినకముందే కేక్ కటింగ్ చేద్దామనేసి ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. మళ్ళీ లంచ్ తిన్నాక అందరూ పడుకొని ఉంటారు, మళ్ళీ లేచి మళ్ళీ రెడీ అవ్వాలనేసి లంచ్ తినకముందే కేక్ కటింగ్ చేసాము. ఇంకా దాంతోపాటు సేమియా పాయసం కూడా చేసాము లంచ్లోకి. ఇక్కడైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము ఆఫ్టర్నూను. వాళ్ళదైతే ఇది సెకండ్ యానివర్సరీ, 2022లో మ్యారేజ్ అయింది. సో ఈ 24కి సెకండ్ యానివర్సరీ. బాబు పుట్టాక అయితే ఇది ఫస్ట్ది. ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ అయితే మేము వాళ్ళ గిఫ్ట్గా అయితే తీసుకెళ్ళాము, అదైతే ఓపెన్ చేస్తాడు. దానికోసమే ఇంకా లేట్ అయింది, లేదంటే ఇంకా ముందు వెళ్ళాల్సింది మేము వాళ్ళ ఇంటికి. సో అది తీసుకొని వెళ్ళేసరికి లేట్ అయింది. అదైతే వాళ్ళ మ్యారేజ్ డే టైంలోది పిక్, అది తీసి ఫోటో ఫ్రేమ్ కట్టించాము. వాళ్ళకైతే బాగా నచ్చింది అది. కేక్ పెట్టరా? ఇక్కడ చూడండి, మా వాడికి కేక్ కట్ చేసాము, ఇవ్వకుండా మేము ఫోటోలు దిగుతున్నామని చెప్పి వాడు కోపం వచ్చింది, గిన్నె తీసుకొని వచ్చాడు కేక్ పెట్టమని. ఇంకా పెట్టలేదని అరుస్తూ ఉన్నాడు మా పైన. ఇంకా మేమైతే లంచ్ అయితే తిన్నాము కేక్ కటింగ్ తర్వాత. ఈ సేమియా పాయసం అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టము. కర్రీ నా నానికి ఈ నానికి దోసప్ప. ఏమో మళ్ళీ అదేంది అది కరు నానికి అదిగో నానికి, అదిగో ఇవ్వు నానికి, నాకు కాదు నానికి. నాకే ఉయ్యమ్మో పెట్టి ఈవినింగ్ బయటికి వెళ్తున్నాము, దగ్గరలో ఒక ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికైతే వెళ్తున్నాము. సో పాపకైతే కొంచెం లైట్గా తినిపించుకొని తీసుకొని వెళ్తున్నాను. ఈ మధ్య ఒకటి నేర్చుకుంది, ఏదైనా తింటున్నా అందరికీ తెచ్చి ఇస్తూ ఉంది, అదైతే నేర్చుకుంది ఈ మధ్య. ఇంకా వాళ్ళ నానమ్మనైతే కొంచెం మిస్ అవుతుంది తను. వాళ్ళ నానమ్మ కూడా మేము వస్తామని తెలిసినప్పటి నుంచి ఎప్పుడు వస్తారా, దాన్ని ఎప్పుడు చూద్దామా అని అయితే అనుకుందంట. ఇంక ఇక్కడైతే ఎగ్జిబిషన్కి వచ్చాము, ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు, వర్షం పడతా ఉండింది బాగా. సో దగ్గరలోనే ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికి వచ్చాము. కొంచెం పెద్దగా ఉంది, మేము లాస్ట్ టైం మా ఇంటి దగ్గర వెళ్ళిన దానికంటే ఇది కొంచెం పెద్దగా ఉంది, బాగుంది ఎగ్జిబిషన్. ఇంక ఇక్కడ జైంట్ వీల్స్ కానీ పెద్దగా జైంట్ వీల్ ఉంది. లాస్ట్ టైం అయితే జైంట్ వీల్ అవేం లేదు, కొలంబస్ అన్నీ ఉన్నాయి, మేమైతే అన్నీ ఎక్కాము, వీడియోలో వస్తుంది చూడండి. ఇంకా ఇవన్నీ ప్రతి ఎగ్జిబిషన్లో అవి కామన్గా ఉండేదే, అయితే కొన్ని అయితే కొంచెం కొత్తగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే ఏ ఐటమ్ అయినా 20 రూపీస్ అంతా. ఐటమ్స్ అయితే బాగున్నాయి, హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ అయితే చాలా బాగున్నాయి. మా బుడదానికి ఇంకా హెయిర్ లేదు కదా, అందుకే ఏం తీసుకోలేదు. మా వాడు చూడండి, నేను అన్ని పక్క ట్రేలో వేసానంట, అలా వేయొద్దు, అన్నీ ఒకటే దాంట్లో వేయాలని వాడు తీసి అన్ని ఇక్కడ వేస్తూ ఉన్నాడు.
ఇంక ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఒక 2-3 ఐటమ్స్ అయితే కొంచెం కొత్తగా ఉన్నాయి. ఇవి అయితే నేమింగ్ ఉన్నాయి, దానిపైన మన నేమ్తో ఇస్తున్నారు. మనము హౌస్కి ఎంట్రన్స్ అలా పెట్టుకోవడానికి అలా బాగుంటాయి. ఇంక ఇవన్నీ యారోస్, గన్ షూట్ అయితే ఇవి 2 కొంచెం కొత్తగా ఉన్నాయి. నేనైతే 2 టైమ్స్ వెళ్ళాము ఇక్కడ, బట్ అక్కడైతే లేవు. ఇక్కడైతే కొత్తగా అనిపించింది అది. ఇదైతే జైంట్ వీల్ చాలా పెద్దగా ఉంది, పిల్లలకైతే చాలా ఉన్నాయి. బోటింగ్ ఉంది, జైంట్ వీల్, కారు, బైక్ చాలా ఉన్నాయి. ఇదైతే కొలంబస్. ఇంకా మేమైతే మా బాబు అయితే ట్రైన్ ఎక్కాడు. వీడు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి మా బుడ్డదైతే ఎక్కాలని సో ఒక రౌండ్ అయితే వేయించాము మా పాపను కూర్చోబెట్టి. అది సరిగా కూర్చోవట్లేదు, లేస్తుంది అక్కడి నుంచి. సో అందుకే వాడు గట్టిగా అయితే పట్టుకున్నాడు. జస్ట్ 1 or 2 రౌండ్స్ అయితే వేయించాము అంతే, స్లోగా తిప్పించాము అక్కడ. మా బాబు ఏది చేస్తే అది చేయాలంటుంది ఈ మధ్య. అది కొంచెం పెద్దగా అవుతుంది కదా, వాడు ఏం చేస్తే అది చేయాలంటుంది. వాడు కారు ఎక్కాడని చెప్పి ఇది ఎక్కాలంటే ఎక్కించాము. ఇంక ఇక్కడైతే ట్రైన్ ఎక్కాము. ఇంకా నేను, మా సిస్టరు, మా అమ్మ అయితే ఎక్కాము. 100 రూపీస్ అంట. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది, పర్సన్కి 100. మా బాబుకు కూడా టికెట్ అడిగాడు. ఇంకా జస్ట్ వారికి 4 years అని చెప్తే ఓకే అన్నారు. లేదంటే 3 years వరకే టికెట్ లేదంట, అబోవ్ 3 years టికెట్ అని చెప్పారు. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్కి కూడా టికెట్ ఉంది. పర్సన్కి 30 రూపీస్ అయితే టికెట్ ఉంది. ఇంకా అది వీక్ డే కదా, మండే రోజు కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది. వీకెండ్ వెళ్ళింటే మేబీ ఎక్కువ ఉండేవాళ్ళేమో, అంత క్రౌడ్ అయితే లేదు. ఇంక ఇక్కడైతే కొలంబస్ ఎక్కాము. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కా, ఇంకా 10 years బ్యాక్ ఏమో ఎక్కిన అంతే, గిద్దలూరులో పెట్టినప్పుడు. ఇంక ఇప్పటి వరకు అయితే ఎక్కలేదు. వెళ్ళాను, బట్ నాకైతే చాలా భయం వేసింది. మా బాబు కూడా వచ్చాడు, వద్దని చెప్పాము కానీ వాడైతే వచ్చాడు. వాడికి కొంచెం భయం వేసింది. జస్ట్ ఒక 2 రౌండ్లు తిప్పించి బాబుని పాపనైతే దింపేశాము. ఇంకా నేను, మా మరిది, మా సిస్టర్ అయితే దాంట్లో ఉన్నాము. నాకైతే కొంచెం భయం వేసింది. పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, బట్ కిందకి దిగేటప్పుడైతే ఏదో ఒక ఇదిగా ఉంది. ఇది కూడా 100 రూపీస్ ఉంది పర్సన్కి, ఏదైనా 100 ఉంది పర్సన్కి. ఇంకా పిల్లలకు కూడా అడుగుతున్నారు. ఇంకా మా బాబునైతే తీసుకొని వెళ్ళాము. వాడైతే ఒక 3 రౌండ్స్కి అయితే దిగిపోయాడు, వాడికి కొంచెం భయం వేసింది. ఇంకా మేమైతే కంటిన్యూగా ఉన్నాము. ఇంక ఇక్కడైతే ఇది క్యాండీ అయితే అడిగాడు మా వాడు. ఇది చూడగానే నాకైతే చిన్నప్పుడు మన ఇంటి దగ్గరికి వస్తుంది కదా సైకిల్ పైన పింక్ కలర్ది, అదైతే గుర్తొచ్చింది. వీడియో నాకు బాగా అనిపించింది తను చేసేది. సో అందుకైతే ఇక్కడ ఒక వీడియో తీసుకున్నాను. మా బాబు అయితే ఇది అడిగాడు, సో అందుకే పాప్కార్న్ కూడా అడిగాడు, బట్ అక్కడ అంతగా ఏం బాగా అనిపించలేదు, అందుకే ఇదైతే తీసుకున్నాడు. క్యాండీ అయితే 40 రూపీస్ చెప్పాడు. ఇంకా వాళ్ళు అడిగారు కదా, తీసేయాల్సిందే. ఇంకా మీ చల్లగా ఉంది కదా గాలి, మా బుడ్డోడైతే నిద్రపోయినాడు అక్కడే. ఇంకా ఇదైతే తీసుకున్నాడు, ఒక స్టాంప్స్, ఏదో కలర్ స్టాంప్స్ అయితే తీసుకున్నాడు మా బాబు అక్కడ ఎగ్జిబిషన్లో. అవైతే ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న వాడైతే ఆడుతూ ఉన్నారు. మేము అది తీసుకునేటప్పుడేమో అన్ని కలర్స్ ఉంటాయని చెప్పారు లోపల, బట్ ఇంటికి వచ్చి చూస్తే అన్నీ రెడ్ కలర్లోనే ఉన్నాయి స్టాంపులన్నీ. సో ఇదైతే మార్నింగ్ టు నైట్ వ్లాగ్. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు, లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో అని చెప్పేసి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.